నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఇంకా దాదాపుగా 5 అయింది టైము. ఇంకో గంటలో మాత్రమే పోలింగ్ ప్రక్రియ పూర్తిగానుంది. ఇంకో గంట, ప్రస్తుతానికి 5 గంటలైంది. 6 గంటలకి ఎన్నికల నిబంధనల ప్రకారం 6 గంటలకి పోలింగ్ పూర్తి అవ్వాలి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో దాదాపుగా చాలా వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న తరుణంలో కొన్ని నియోజకవర్గాలు, అంటే అతి తక్కువ నియోజకవర్గాల్లో, 1 తెనాలి, 2 మాచర్ల, 3 అనంతపురంలో జరిగిన కొన్ని ఘటనలు, ఈ 3 నియోజకవర్గాల్లో జరిగిన కొన్ని ఘటనల వల్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది. మరి ఇలాంటి ఘటనలు జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. అలాంటి ఘటనలు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా మరి అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులకి, పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే తెనాలి, అదేవిధంగా మాచర్ల, అనంతపురం జిల్లాల్లో ఘటనలకు బాధ్యులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గృహ నిర్బంధం చేయాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయా జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు. వీళ్ళు ఎక్కడ కూడా బయట తిరగడానికి వీల్లేదు, పోలింగ్ కేంద్రాలకు వెళ్ళకూడదు, వీళ్ళని గృహ నిర్బంధంలోనే ఉంచాలి, బయటికి రాకూడదు అని అదేవిధంగా చాలా సీరియస్ గా తీసుకుంది ఎన్నికల కమిషన్. అంతేకాకుండా వీళ్ళ పైన గృహ నిర్బంధంతో పాటు కేసులు కూడా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది పోలీస్ అధికారులకి, అన్ని జిల్లాల, అదేవిధంగా పర్టికులర్గా ఈ జిల్లాల ఎస్పీలు, మా గుంటూరు జిల్లా, మచిలీపట్నం, అనంతపురం ఎస్పీలకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది కేసులు కూడా పెట్టమని. పొంగనూరులో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడ ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం అంటే 4 గంటల నుండి, అంటే చివరి దశ పోలింగ్ పూర్తయ్యే సమయానికి 4 గంటల నుండి 6 గంటల వరకు ఎక్కడైనా సరే సంఘటనలు జరిగితే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు చాలా శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి సహకరించాలి. లేదు సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఎక్కడైనా పోలింగ్ కేంద్రం దగ్గర అడావుడి చేయడం కానీ, ఏదన్నా దౌర్జన్యాలు చేయడం కానీ, దాడులు చేసే ప్రయత్నం చేస్తే చర్యలు చాలా తీవ్రంగా, కఠినంగా ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. మరి ఆ దిశగానే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముగిసే సమయానికి పోలీసు భద్రత పెంచమన్నారు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయమన్నారు. ఎక్కడైనా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలుంటే అక్కడ కూడా పోలీసు బలగాల్ని మోహరింపు చేయాలి. ఎవరు కూడా అరాచకంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే ఆ రాజకీయ పార్టీ నాయకులపైన కూడా కేసులు పెట్టవలసి వస్తుందని హెచ్చరించిన సందర్భం ఆర్పి మీనా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1 గంటలో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక లేకపోతే గొడవలకు కానీ, ఘర్షణలకు కానీ దిగితే కఠిన చర్యలు ఉందని చెప్పి చాలా సీరియస్గా హెచ్చరించారు. మరి 1 గంటలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మరి ఈ గంటలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడ అలజడి లేకుండా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఎక్కడైనా అరాచక శక్తులు ఆగడాలు లేకపోతే గొడవలు చేస్తే ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఆ దిశగానే ఎవరు కూడా రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలకి విజ్ఞప్తి చేశారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,